రెచ్చగొట్టే విధానాలు ఉంటాయి. ఒకవేళ ఈరోజు ప్రార్థన లేట్ అయిందనుకో, మారు మనసు భర్త ఇంట్లో ఉన్నాడనుకో, త్రాగుబోతు భర్త ఇంట్లో ఉన్నాడనుకో, నువ్వు రాగానే ఫస్ట్ 4-5 మాటలు గట్టిగా మాట్లాడతాడు. ఏమని? ఎప్పుడు వచ్చేది? ఏంది ఇదే నా ప్రార్థన? ఇంతసేపు ఎవరు చేస్తారు, ఎంతసేపు ఎవరు చేస్తారు అని అన్నారు అనుకో, కాసేపు నువ్వు మౌనంగా ఉండు. మళ్ళీ నువ్వు మౌనంగా ఉంటే ఏమంటాడు? ఏంది ఏంటంటే నీకు గుర్తులేదా? ఏది రాయిలాగా నిలబడ్డా? ఏం చెప్పవా? అయినా కూడా మౌనంగానే ఉండు. ఏంది మరి అరిసేవు కదా, మంచిగా ఏమో తాగుతామని. ఇక అప్పుడు ఆయన అబ్బో ఇదేందో ఏమో టాలెంట్ ఏమేందో కొంచెం ఒక తెలివిగా మాట్లాడుతుంది అనుకోని దెబ్బకి 2-3 మాటలు అరుస్తూ ఉంటే నాకు నిద్ర వస్తుంది, రేపు పొద్దున అరుదుకోనని చెప్పి నిద్రపోమను. దెబ్బకు ఫట్టి గట్టిగా స్తోత్రం చెప్పండి. అట్ట కాకుండా ఆయన అంటున్నాడని అసలు ఎప్పుడు మాట పడి నువ్వు ఇప్పుడు మాట పడాల్సి వస్తుందేమోనని ఆయన అనంగానే నువ్వు కూడా నోరు ముయ్యి